హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. లోకల్లో తిరగడానికి అనువుగా నేనైతే తక్కువ రేట్లో ఈవీ స్కూటర్ కొన్నాను. పెట్రోల్ ధరలు భారమైన నేపథ్యంలో ఈవీ స్కూటర్లు బెటర్ అనేది నా అభిప్రాయం. వెల్కమ్ టు డెల్టా న్యూస్. నేనైతే ఈరోజు కొత్త ఈవీ బండి ఒకటి తీసుకున్నాను. కోమాకి X1 దీని మోడలు. 85 కిలోమీటర్ రేంజ్ అయితే ఇచ్చాడు, కానీ యాక్చువల్గా ఇది ఒక 65 రేంజ్ వరకే రావచ్చని ప్రజెంట్ ఈ వెహికల్ వాడుతున్న వాళ్ళు చెప్తున్నారు. దీన్ని నేను ఆన్లైన్లో అమెజాన్లో చేశాను. అయితే ఈ వెహికల్కి ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ కానీ రిజిస్ట్రేషన్ కానీ ఏమీ అవసరం లేదు. జస్ట్ వాడుకోవచ్చు అంతే. ఎవరైనా వాడచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళు కూడా వాడచ్చు. అయితే దీని హై స్పీడ్ 25 కిలోమీటర్స్ మించి ఇది స్పీడ్ వెళ్ళదు. ఈ బండి ఫస్ట్ మోడు, సెకండ్ మోడు, థర్డ్ మోడు, మొత్తం 3 మోడ్లు అయితే ఉన్నాయి. ఇందులో మొదటి మోడు చాలా తక్కువలో వెళ్తుంది. సెకండ్ మోడు ఒక 20-25 కిలోమీటర్స్. ఇక థర్డ్ మోడ్ వచ్చి ఒక 35 కిలోమీటర్ స్పీడ్ అలా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఈ వెహికల్ని మన కరకట్ట అభయాంజనేయ స్వామి గుడి వద్దకు తీసుకెళ్ళి అక్కడ పూజా కార్యక్రమాలు చేయించేందుకు గుడికి తీసుకెళ్తున్నాను ప్రజెంట్. ఫ్రెండ్స్, ఇవి నా న్యూ వెహికల్కి సంబంధించిన విశేషాలు. మీకు గనక ఈ బండి నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.